నో వన్ ఈజ్ రెస్పాండింగ్. ఎవరు జవాబు చెప్పడం లేదు. అసలేం జరుగుతోంది? హలో. హాయ్, నేను ఆలియాని మాట్లాడుతున్నాను. ఆలియా ఎవరు? ఆలియా మెహ్రా. యాక్చువల్లీ నా దగ్గర ఒక బిజినెస్ ప్రపోజల్ ఉంది మీకోసం, అందుకని మిమ్మల్ని కలిసి దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓ, ఆలియా మెహ్రా అభిషేక్ మెహ్రా గారి చెల్లెలు. మీరు అభితో కలిసి ఎప్పుడైనా మా ఆఫీస్కి రావచ్చు. ప్రపోజల్ ఏదైనా సరే మేము... డామిట్, అన్నయ్య లేకపోతే నాతో ఎవరూ డీల్ చేసుకోవడం లేదు. నా పేరు చెప్తే ఎవరు గుర్తుపట్టడమే లేదు. ఇలాగైతే నాకు అవకాశం ఎలా వస్తుంది? ఊరికి నీళ్లతో సరిపెట్టుకోలేను. ఒక ఐడియా. ఏంటది? అదేంటో త్వరగా చెప్పు ప్రవీణ్. నానమ్మ, వదిన తన్నుతో ఇదే కదా చెప్పారు. ఇప్పుడు మనం ఆధారం ఇంకెవరికైనా ఇచ్చేస్తామని. ఇప్పుడు మనం అదే చేయాలి. ప్రవీణ్, ఇంకెవరితోనో డీల్ చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? మన తన్నునే కదా ఇరికించాలి. వదిన, ఒకసారి నేను చెప్పేది పూర్తిగా వినండి ప్లీజ్. ఇప్పుడు కాసేపు నేనే తన్ను అనుకుందాం. ఎవరో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి టైంలో అన్నిటికంటే ముందు నాకు ఇదే కదా అనిపిస్తుంది, ఎలాగోలా నేను ఆ బ్లాక్మెయిలర్ కథను ఫినిష్ చేయాలని. కానీ ఉన్నట్టుండి ఆ బ్లాక్మెయిలర్ నాకు ఫోన్ చేసి అతను డీల్ నాతో కాదు ఇప్పుడు ఇంకెవరితోనో చేసుకుంటానని చెప్తే అప్పుడు నేను చాలా టెన్షన్ అయిపోతాను కదా. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇక ఇలాంటి సమయంలో ఎవరైనా సరే నాకు ఎదురుగా వచ్చారంటే ఫేస్ టు ఫేస్ నాకు తెలిసిన వాళ్ళు అంటే మీరు రఘుని తీసుకుని తను నాకు చెప్పేశాడు. తనకి ఎవరో ఫోన్ చేశారు, తనకి డీల్ గురించి తెలిసిపోయింది. తనకి ఎవరో చెప్పారు నా కడుపులో ఏదైతే బిడ్డ ఉందో అది అభి బిడ్డ కాదు, వేరే వాళ్ళ బిడ్డని. అలాంటప్పుడు నేను ఇంకా కంగారు పడతాను. ఏం చేయాలో తెలీదు. రఘు నా ఫ్రెండ్ కాబట్టి నేను తన్ని నాకు హెల్ప్ చేయమని అడుగుతాను. అప్పుడు రఘుకి ఇదంతా ఎవరైతే ఫోన్ చేసి చెప్పారో నన్ను బ్లాక్మెయిల్ చేసే ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. రఘు నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు.